బిగ్గెస్ట్ పాయింట్ ఆఫ్ డిస్కషన్ లాస్ట్ 2-3 రోజుల్లో ఆబ్వియస్లీ సినిమా ఉంది. అసలు ఏంటి లాస్ట్ మినిట్ డిలేలు, ఓవర్సీస్ ఫ్యాన్స్ టెన్షన్ పడిపోతారు, డిస్ట్రిబ్యూటర్లు టెన్షన్ పడిపోతారు, మీకు సుఖం ఉండదు అలా అని చెప్పి. అసలు ఎన్ని అవర్స్ పడుకున్నారు లాస్ట్ 3-4 రోజుల్లో చెప్పండి. అంటే ఊప్ అయితే మా బ్యాండ్ అయితే ఏం చూపించిందంటే అసలు చచ్చిపోతాం ఇంక పడుకోపోతాను. అంటే ఆల్మోస్ట్ రెడ్ జోన్ చూపించేది రోజు. ఓకే, హెచ్ఆర్వీలు అన్నీ తక్కువ ఉండేది. హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ నేను అలా పడుకోలేను. యూజువల్గా అయితే 7-8 అవర్స్ పడిపోతే నేను ఆ పడుకోవడంలో కూడా ఆ గంట కూడా మీరు పడుకుంటే అసలు మైండ్లో అయ్యే రన్ అవుతాయి. అలా పెట్టుకొని నాయిస్ కన్సెషన్ పెట్టుకొని అవే రన్ అవుతుంది, విజువల్స్ రన్ అవుతుంటాయి. అది ఆ షాట్ వెళ్ళిందా, సీజీకి వెళ్ళిందా. లాస్ట్ మినిట్ తీసుకొద్దామని ఇంటెన్షన్ కాదు సార్. యాక్చువల్లీ దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి అన్నమాట ఈవెన్చువల్గా. అంటే మధ్యలో ఒక 2 days ఒకటి చాలా ఇంపార్టెంట్ బిట్స్ చేయాల్సింది స్ట్రైక్ వచ్చేసింది మధ్యలో. అవును, ఆ స్ట్రైక్ రావడం వల్ల 2 days ప్యాచెస్ అన్నీ అలా ఉండిపోయి. అంటే మరి ఆ ప్యాచెస్ ముందే షూట్ చేయలేదా, ఇన్ని రోజులు ఉంది కదా అంటే బేసికల్గా ఒక ఫ్లోలో సినిమా చేసి ఎడిట్ చేసుకొని పెట్టుకోవడం వేరు. ఈ సినిమా పర్టికులర్గా వస్తే కినా లేదు నంబర్ ఆఫ్ ఈవెంట్స్ హ్యాపెనింగ్ అనమాట అక్కడ, ఇదని. సో ఆ టెంపోని బిల్డ్ చేయడానికి దర్ విల్ బి సమ్ థింగ్స్ విచ్ లైక్ ఎండ్ ఆఫ్ ది లాస్ట్లో వేసుకుంటాం కదా ప్యాచెస్. ఆ ప్యాచెస్ స్టార్ట్ చేసేటప్పుడు మనకి స్ట్రైక్ వచ్చేసింది. స్ట్రైక్ వచ్చి బయటకు వచ్చేసరికి అది షూట్ చేసి మేము ఎడిట్లో పెట్టేసరికి ఒక టెంపో మెయింటైన్ చేసి లైక్ బికాస్ ఎండ్ ఆఫ్ ది డే లాస్ట్ మినిట్గా వెళ్ళాలనేసి అసలు మాకు ఇంటెన్షన్ కూడా లేదనమాట, ఎవరికీ లేదు. క్వాలిటీస్గా డెవలప్ చేయాలి బయటికి. రేపు పొద్దున్న ఎవడో వచ్చి ఈ సీజీ బాగాలేదు, ఇది బాగాలేదు, ఇదేదో అట్లా అది రాకూడదని వీ ట్రైడ్. అంటే ఇంకా లైక్ లాస్ట్ వీడియోస్ తలుచుకుంటేనే కొంచెం సో OG2 అని అనౌన్స్ చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఆయన కమిట్మెంట్స్ గురించి అందరికీ చెప్పుకోవాల్సిందేం లేదు. చాలామంది ఏంటంటే ఆ సెకండ్ పార్ట్లో అనౌన్స్ చేసి ఇట్స్ నాట్ హ్యాపెనింగ్. బట్ పవన్ కళ్యాణ్ గారితో ఆబ్వియస్లీ ఒక మంచి రిలేషన్షిప్ ఉంది కాబట్టి ఏమన్నా ఒక మాట్లాడుకున్నారా? అంటే మాట్లాడడం చాలా మాట్లాడుకున్నాము. బేసిక్గా ఇది ఎలా అంటే నేను మన పర్సనల్ ఫ్యాన్స్ కాబట్టి మనం అనేసుకుంటాం. కొన్నిసార్లు అడగం కూడా ఆయన్ని, సార్ మీ ఇష్టం సార్ మీరంటే మేము చేసుకున్నాం సార్ అనేస్తాం. అండ్ ఓజీ కూడా ఏంటంటే ఐడియా ఏంటంటే యాక్చువల్గా ఓజీ వరల్డ్ కొంచెం పెద్దగా చేద్దాము, వేరే హీరో పెట్టుకోవచ్చు, లేకపోతే దానిలో కళ్యాణ్ రావచ్చు, లేకపోతే కళ్యాణ్ రెండు చేరు అంటే లైక్ ఐ థాట్ లైక్ మల్టిపుల్ ఐటరేషన్స్ అనుకున్నాం అనమాట. సో వస్తే కళ్యాణ్ గారు వెళ్ళండి గుడ్, లేదంటే కంటిన్యూ ద సిరీస్. అంటే నాకు ఎందుకో ఇది లైక్ బేసిక్గా ఐ వాంటెడ్ లైక్ నాకు చెప్పాను, ఐ వాంటెడ్ టు గెట్ ఇన్ టు దట్ కోర్ ఐడియా అనమాట. మోర్ లైక్ స్టోరీ ముందు నథింగ్ లో ఐ వాంటెడ్ గెట్ దట్ కోర్ ఐడియా. కోర్ ఐడియా చెప్పడానికి రేపు పొద్దున అట్లీస్ట్ 2 అంటే ఒక 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 ప్రెషర్లో కూడా అట్లీస్ట్ రావాల్సి వస్తుందేమో అని. బట్ ఈవెన్చువల్లీ ఇట్లా హ్యాపెన్ అనుకుంటున్నాను సార్. అది ఎప్పుడవుద్ది ఏంటనే తెలియదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా చూసినప్పుడు మీరు వేసారు, అప్పుడు చూసి ఏదో అంటారు కదా ఆయన, మరి ఏం డిస్కషన్ ఏం నడవలేదా? అట్లేం లేదు. అంటే డిస్కషన్ అంటే అది తెలియదు అది. బట్ ఆయన సో మనము ఆయనకు తెలుసు మనం ఏంటో తెలుసు ఆయనకి. హీస్ బీన్ సీయింగ్ మీ. మనం ఏదో ఒక దానికోసమో ఇంటెన్షన్ కోసమో పేరు కోసమో లేకపోతే చేస్తామన్నది ఆయన తెలియదు, ఉండదు. సినిమా డెలివర్ చేసాక ఇంకా ఆ ఇంటెన్షన్ ఏముంటుంది. సో హి నోస్ వాట్ యు ఆర్ డూయింగ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ గొడవల్లో ఐ డోంట్ సీ అదేదో ఒక ఇది లైక్ అంటే ఈ సా ద సినిమా అండ్ ఆల్. ఓకే, ఇట్స్ నాట్ లైక్ తెలియకుండా కాదు కానీ అర్థం కావట్లేదు ఏంటంటే మీరు అసలు అడగలేదా, అడిగింది చెప్పడానికి ఆలోచిస్తున్నారా అని ఉంది నాకు. ఏది సార్ దీని గురించి? ఆయన 2 గురించి అడగలేదా అనేది ఒక పాయింట్, బట్ అడిగి ఆ విషయం ఇప్పుడు చెప్పకూడదా అన్నట్టు ఆలోచిస్తున్నారేమో అనిపిస్తుంది. అంటే బేసిక్లీ నా ఒక్కడిదే కాదు పాయింట్. ఇప్పుడు నేను ఇద్దరు రూమ్ లో ఇద్దరు మళ్ళీ డిస్కషన్ అది మీరు ఆ 2 అని అయిపోయేది అనుకోండి, ఇంకా అసలు డిస్కషన్ లేదు. వేసారు కాబట్టి పక్క తీస్తాం. ఎక్కడ పోతారు సార్, అందరు ఇక్కడే ఉంటాం. అంటే బేసికల్ గా ఆ వరల్డ్ పెద్దదని చెప్పడానికి 2 వేసాను అంతే. నాకు జెన్యున్ గా ఏదో ఇప్పుడంతా 2 వేస్తున్నారు, అందరు పార్ట్ 2 అంటున్నారు, ఏం తీయట్లేదని అలా డిస్కషన్ వస్తుంది. కాబట్టి మనం ఫస్ట్ అనుకున్నప్పుడే ఒక లైక్ 2 పార్ట్స్గా ఫస్ట్ అనౌన్స్ చేద్దాం అనుకున్నాం అనమాట. ఓకే, ఫస్ట్లో. కానీ ఎక్కడో తెలియకుండా అందరు హాఫ్ బేక్డ్ ఉంటుందేమో, ఈ కథకి ఎండింగ్ ఉంటుందేమో అనుకుంటారని చెప్పేసి ఎక్కువ టచ్ చేయలేదు. వచ్చింది కదా మేము సినిమా చూసిన తర్వాత. చాలా మంది ఇప్పుడు సెకండ్ పార్ట్ కోసం ఫస్ట్ పార్ట్ కొంచెం రిస్ట్రిక్ట్ చేసి రైట్ అలా చేస్తున్నారు కదా, అలా అనుకుంటారని చెప్పేసి మేము అది పెట్టకుండా మాకు సినిమా చూసి నచ్చింది, బాగుంది, ఇప్పుడు వేసుకుంటాం సార్ అంటే ఓకే అన్నప్పుడే వేసుకున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ లో బిజీ అంటే అకిరాతో చేసేచ్చా? ప్రీ హిస్టరీ అంటున్నారు కాబట్టి కళ్యాణ్ అడగాలి. సూట్ అవుతారా యాజ్ ఏ ఫిల్మ్ మేకర్? మనకేముంది సార్ అది లైక్ సార్ మనకి బేసికల్గా అలా ఏముండదు సార్. ఎవరైతే లైక్ వస్తే వెళ్ళండి హ్యాపీ. ఇప్పుడు మనం ఓకే ఇప్పుడు ప్రస్తుతానికి ఓజీ హైప్లో ఇది వెళ్ళిపోయి
కొంచెం ఇది అయిన తర్వాత మేబీ ఇవన్నీ తెలుస్తాయి. అంటే యాక్చువల్గా ఇవన్నీ క్లారిటీలో ఒక 3-4 days. లేదు, నేను యాజ్ ఏ క్రియేటర్ గా అడుగుతున్నా, ఆయన సూట్ అవుతాడా అలా అంతవరకు ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకుంటారా, ఆయన ఒప్పుకుంటారా, ఇది సెకండరీ. అంటే సి ఐ పర్సనలీ మెట్ కపుల్ ఆఫ్ టైమ్స్ అక్కడ, అండ్ జెన్యున్లీ ఈజ్ లైక్ క్రేజీ, అంటే లైక్ ఎలా చెప్పాలి అంటే క్రేజీ పొటెన్షియల్ అనిపిస్తుంది. అంటే లైక్ వెన్ ఐ సీజ్ ఐస్ ఆర్ యూనో ఈజ్ ఓల్ ఆరా కదా, ఐ ఫీల్ లైక్ ఈజ్ సంథింగ్ ఎల్స్ ఓన్లీ. అండ్ ఆబ్వియస్గా వెరీ రేర్గా అనిపిస్తుంది మనకు కొంతమంది చూసినప్పుడు, అరే వీళ్ళతో ఇలాంటి సినిమా పడితే బాగుంటుంది అని మనకు అనిపిస్తుంటుంది కదా. ఇప్పుడు సో ఇప్పుడు బన్నీ గారు అంటే బన్నీ గారికి సినిమా పడితే బాగుంటుందిరా, చిరంజీవి గారికి ఇలాంటి సినిమా పడుతుంది, అలాగా మనకు అనిపిస్తుంది ఇతనికి మనోడికి ఈ సినిమా పడితే అదిరిపోద్దని. అలాగే మనకు అనిపించింది కళ్యాణ్ గారికి ఇలాంటి సినిమా పడితే బాగుంటుందని వచ్చిన థాటే కదా. సో అది ఇది హిట్ అయితే ఆబ్వియస్లీ అది ఆ ఓల్డ్, అంటే మీకు చెప్పట్లేదు కానీ ఎక్కువ మేము ఆల్రెడీ అది నేను ఒక పాయింట్స్ అయితే వేసింటాను, బట్ స్టిల్ అది ఇప్పుడు ఆ ఒక్క ముక్క కోసమే అది మళ్ళీ ఆ పాట వైరల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఎందుకు ఇవన్నీ అని నేను జస్ట్ ఎక్కువ మాట్లాడదలుచుకోవాలి దాని గురించి. నైస్ నైస్. సో సుజిత్ సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చారు ఆ ప్రెస్ నోట్ లో మా వాళ్ళు, ఈ వాల్స్ అండ్ ట్రెండ్స్ వాళ్ళు వాళ్ళని తోసేస్తుంది. సో సాహో అని చెప్పి చిన్న ఆల్రెడీ ఆ రాయ్ అది ఇది అని చెప్పి చిన్న విజువల్ ఇచ్చారు. ప్రభాస్ గారితో ఏదైనా ఐడియా డిస్కస్ చేశారా? అంటే ప్రభాస్ గారికి ఫోన్ చేశా, నవ్వుతులేదు కట్ చేసాను. ఓకే అదే సార్ బేసికల్గా వరల్డ్ అంటే అదే సార్ డిస్కస్ చేయడం ఏం లేదు. ఇది వర్కౌట్ అయితే వెల్ అండ్ గుడ్ సార్, ఇది వర్కౌట్ అయితే ఓకే.